కేంద్ర మంత్రి పెమ్మసానికి గ్రాండ్ వెల్కమ్. లంచం తీసుకుంటూ బుక్ అయిన సూరారం సీఐ. మహబూబ్ నగర్ జిల్లాలో వరుస భూ తగాదాలు. మరో ఎన్నికల సమరానికి ఈసీ కసరత్తు. ఇలాంటి వార్తల్లో ఒక్కొక్కటి 30 సెకండ్స్ ఫుల్ న్యూస్ లో చూసేద్దాం. ఎంతో ఘన చరిత్ర కలిగిన ఉస్మానియా ఆసుపత్రికి ట్రీట్మెంట్ చేయాల్సిందన్నారు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ. ఉస్మానియా ఆసుపత్రిని సందర్శించిన ఆయన సుమారు 16 కోట్ల రూపాయల పనులను ప్రారంభించారు. ఉస్మానియాలో నూతనంగా ఏర్పాటు చేసిన అత్యాధునిక ఎంఆర్ఐ స్కానింగ్, ఆధునిక కిచెన్, జనరల్ మెడికల్ బ్లాక్ ను ఓపెన్ చేసి మార్చరీ ఆధునీకరణ పనులను పరిశీలించారు. గత పాలకులు టిమ్స్ ఆసుపత్రులపై ఫోకస్ పెట్టి ఉస్మానియా ఆసుపత్రిని పట్టించుకోలేదని ఆరోపించారు మంత్రి దామోదర రాజనరసింహ. ఉస్మానియా ఆసుపత్రి రీమోడలింగ్ పై సీఎం రేవంత్ రెడ్డితో చర్చిస్తామని చెప్పారు. ఇబ్బందులున్న ఉస్మానియా ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది మెరుగైన సేవలు అందిస్తున్నారని కొనియాడారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కి గుంటూరులో ఘన స్వాగతం లభించింది. కేంద్ర సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి గుంటూరుకు చేరుకున్న పెమ్మసానికి టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. ఈ సందర్భంగా పెదకాకాని నుండి గుంటూరు వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఆ తర్వాత గుంటూరు శ్రీ కన్వెన్షన్ లో ఏర్పాటు చేసిన కూటమి పార్టీల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. ఎన్నికల్లో ఘన విజయం అందించిన కూటమి పార్టీల నేతలు, కార్యకర్తలకు ధన్యవాదాలు చెప్పారు. భారీ మెజార్టీతో గెలుపొందిన పెమ్మసాని చంద్రశేఖర్ కు కేంద్ర సహాయ మంత్రి పదవి దక్కింది. ప్రకాశం జిల్లా మేదరమెట్లలో సింథాల్ ఫ్యాక్టరీ కార్మికులు ఆందోళనకు దిగారు. మిర్చి నుంచి నూనె తీసే సింథాల్ ఫ్యాక్టరీ నుంచి ఘాటు వాయువులు వస్తున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఫ్యాక్టరీని మూసివేయాలని బెదిరించడాన్ని వ్యతిరేకిస్తూ మేదరమెట్ల హైవేపై కార్మికులు రాస్తారోకో చేశారు. కొందరి స్వార్థ ప్రయోజనాల కోసం సింథాల్ ఫ్యాక్టరీని బలి చేయవద్దని, తమ కడుపులు కొట్టి కుటుంబాలను రోడ్డున పడేయొద్దంటూ ఫ్లెక్సీలు, బ్యానర్లు ప్రదర్శించారు. 10 ఏళ్లుగా నడుస్తున్న ఫ్యాక్టరీని మూసేస్తే 600 మంది రోడ్డున పడతారంటూ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఘాటు వాయువులు రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఫ్యాక్టరీ మూసేయాలని డిమాండ్ చేయడం అన్యాయమన్నారు సింథాల్ కార్మికులు. మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయి తిహార్ జైల్లో ఉన్న సుకేష్ చంద్రశేఖర్ రుషికొండ భవనంపై ఏపీ సీఎం చంద్రబాబుకు ఆసక్తికర లేఖ రాశారు. రుషికొండలో నిర్మించిన భవనాన్ని తనకు అమ్మాలని, అమ్మడం కుదరకపోతే కనీసం లీజుకైనా ఇవ్వాలని కోరారు. రుషికొండ భవనం కోసం మార్కెట్ ధర కంటే 20% అదనంగా చెల్లించేందుకు కూడా సిద్ధంగా ఉన్నానని చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అంతేకాదు లేఖను తన అంగీకారంగా పరిగణించాలని చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. మరోవైపు తనకు విశాఖతో ప్రత్యేకమైన అనుబంధం ఉందన్న సుకేష్ చంద్రశేఖర్ చిన్నతనంలో చాలాసార్లు విశాఖకు వచ్చినట్టు లేఖలో పేర్కొన్నారు. భవిష్యత్తులో ఆ భవనాలను ప్రభుత్వం అమ్మాలనుకున్నా, లీజుకు ఇవ్వాలనుకున్నా తన విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకోవాలని రిక్వెస్ట్ చేశారు సుకేష్ చంద్రశేఖర్. దేశంలో మరో సమరానికి కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. జమ్మూ కశ్మీర్ తో పాటు హర్యానా, జార్ఖండ్, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు ప్రారంభించింది. దానిలో భాగంగా ఆగస్టు 20 నాటికి ఓటర్ల సవరణ ప్రక్రియ పూర్తి చేసి తుది జాబితాను ప్రకటించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంత ప్రధాన ఎన్నికల అధికారులకు మార్గదర్శకాలు జారీ చేసింది. అవసరమైన చోట కొత్త పోలింగ్ కేంద్రాల ఏర్పాటు ప్రక్రియ జూన్ 25 నుంచి మొదలవుతుందని ఈసీ వెల్లడించింది. అలాగే జూలై 1 నాటికి 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించనున్నట్లు స్పష్టం చేసింది. ప్రభుత్వాలు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా లంచగొండల్లో ఏమాత్రం మార్పు రావడం లేదు. ప్రభుత్వ ఉన్నతాధికారులు లంచం తీసుకుంటూ వరుసగా పట్టుబడుతూనే ఉన్నారు. అందులోనూ ఇటీవల పోలీసు అధికారులు లంచం పుచ్చుకుంటూ దొరకడం విమర్శలకు తాగుతోంది. తాజాగా హైదరాబాద్ సూరారం సీఏ వెంకటేశం ఓ కేసులో ₹1,00,000 లంచం తీసుకుంటూ పట్టుబడటం కలకలం రేపింది. రాజు అనే వ్యక్తిపై రౌడీ షీట్ ఓపెన్ చేయకుండా సూరారం సీఏ వెంకటేశం 5 లక్షలు లంచం డిమాండ్ చేశారు. ఈ క్రమంలో బాధితుడు రాజు ఇప్పటికే 2 లక్షలు సమర్పించుకోగా మరో ₹1,00,000 సీఐకి ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. మరోవైపు సీఏ వెంకటేశానికి సంబంధించి పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు రావడంతో ఆయన బంధువుల ఇళ్లలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ లో వరుస హత్య ఘటనల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. నగరంలో పెరుగుతున్న క్రైమ్ రేట్ ను దృష్టిలో పెట్టుకుని నగర సిపి కీలక నిర్ణయం తీసుకున్నారు. నగరంలో లా అండ్ ఆర్డర్ ను మెయింటైన్ చేయడం కోసం భద్రతను పెంచారు. ఆసిఫ్ నగర్, గోల్కొండ డివిజన్లోని 4 టీంలు, గోషామహల్, కులసంపుర డివిజన్లో మరో 4 టీంలతో కలిసి మొత్తం సౌత్ వెస్ట్ జోన్ పరిధిలోని 8 టీంలను ఏర్పాటు చేశారు. ఇందులో ఒక్కో డివిజన్లో 8 మంది పోలీసు అధికారులతో పాటు ఒక టీం ఉండనుంది. టీంలో రివాల్వర్ కలిగిన ఒక ఇన్స్పెక్టర్, ఒక సబ్ ఇన్స్పెక్టర్, 5 కానిస్టేబుళ్లు ఉండనున్నారు. ప్రతిరోజు ఒక్కో నిర్ధారిత స్థానాల్లో చెకింగ్ చేసి అనుమానాస్పదంగా ఉన్నవారిని అదుపులోకి తీసుకుంటారు.